Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ప్రియులారా, ఈ వారం తోరా గ్రంథమునందు 30వ పర్ష కెదోషిం. కెదోషిం అంటే పరిశుద్ధులు లేదా పవిత్రులు అని అర్థం. సెఫర్ తోరానందు ఇది 30వ పర్ష. సెఫర్ వైక్రానందు లేదా లేవియ కాండమునందు ఇది 7వ పర్ష. ఈ పర్ష యొక్క 4వ అలియా వాక్య భాగములు సెఫర్ వైక్రా లేదా లేవియ కాండము 19వ అధ్యాయము 33 నుండి 37 వచనముల వరకు. ఈ విభాగంలో ఎలోహిం మోషే ద్వారా ఇజ్రాయేలీయులకు నీతి, న్యాయం మరియు పవిత్రమైన జీవనం కోసం కొన్ని ఆజ్ఞలను తెలియజేస్తాడు. అవేవనగా, మొదటిది, పరదేశుల పట్ల న్యాయం కలిగి ఉండాలి. ఇజ్రాయేలీయుల మధ్య నివసించే పరదేశులను అన్యాయంగా చూడకూడదు లేదా ఒత్తిడి చేయకూడదు. వారిని స్వంత ప్రజల వలె ప్రేమించాలి, ఎందుకంటే ఇజ్రాయేలీయులు కూడా ఐగుప్తులో పరదేశులుగా ఉన్నారు కాబట్టి. రెండవది, నీతియుక్తమైన వ్యాపారం చేయాలి. వ్యాపారంలో నిజాయితీని కాపాడాలి. కొలతలు, తూనికలు మరియు బరువులలో నీతిగా ఉండాలి. మోసపూరిత కొలతలు లేదా తప్పుడు తూనికలను ఉపయోగించడం కఠినంగా నిషేధించబడింది. ఇజ్రాయేలీయులు మరియు ఆయన యందు భయభక్తులు కలవారు న్యాయమైన మరియు సత్యవంతమైన వ్యాపార పద్ధతులను అనుసరించాలి. మూడవది, ఎలోహిం ఆజ్ఞలను పాటించాలి. ఈ నియమాలను పాటించడం ద్వారా ఇజ్రాయేలీయులు ఎలోహింను గౌరవించినట్లు అవుతుంది. ఆయన వారిని ఐగుప్తు నుండి విడిపించిన ఎలోహిం అని గుర్తుంచుకోవాలి. ఈ ఆజ్ఞలు ఇజ్రాయేలీయులు సమాజంలో న్యాయం, సమానత్వం మరియు నిజాయితీని కాపాడుతూ ఎలోహిం యొక్క పవిత్రతను ప్రతిబింబించేలా జీవించడానికి మార్గనిర్దేశం చేస్తాయని ఈ అలియా బోధిస్తుంది. మరిన్ని తోరా పాఠాల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. యాషువా మెస్సియా నామంలో షలోం లెహిత్రోత్. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.